ఉద్యోగమిత్రులకు దేశంలో జరుగుతున్న రాజకీయాల్ని గమనిస్తున్నటువంటి సోదరులకు ఇవాళ మీ ముందు ఒక కొత్త అంశాన్ని ప్రస్తావించడానికి వచ్చిన అది మోకాలికి బోడగుండుకు లెంక వేసినట్టుగా ఉందని అనుకోవద్దు. చాలా ఆసక్తికరమైంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, కొత్తగా వచ్చిన రాష్ట్రంలో సాగర్లో నోముల నరసింహయ్య గారు వారు మృతి చెందడంతో ఒక ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. అక్కడ పోటీ నోముల నరసింహయ్య గారి కుమారుడు నోముల భగత్కును, తెలంగాణ రాష్ట్రంలో ఆ మాటకు ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్ పాలిటీషియన్, సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి, మంత్రిగా పనిచేసినటువంటి జానారెడ్డి గారి మధ్య జరుగుతూ ఉంది. కొత్తగా రాష్ట్రం రావడానికి కృషి చేసినటువంటి వాళ్ళల్లో తన వంతు పాత్ర పోషించిందని చెప్పి వారు చెప్తున్నారు. వాస్తవాలు కూడా జేఏసీ నిర్మాణంలో కానీ కాంగ్రెస్లో ఒక సెక్షన్ని కన్వీన్ చేయడంలో ముఖ్యంగా కాంగ్రెస్ హైకమాండ్, జాతీయ పార్టీ కనుక ఆ జాతీయ పార్టీకి హైకమాండ్ ఉంటుంది కాబట్టి ఆ హైకమాండ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా జానారెడ్డి గారు ఒక పాత్ర ఉన్నది. కాబట్టి తప్పకుండా వారు తెలంగాణ రాష్ట్రం కోసం సహకరించిన వారిని మనం చూడవలసి వస్తుంది. కొంత సున్నితమైన అంశం ఏంటంటే రాజకీయాల్ని బయట చెప్పుకోవడానికి ఏమో చాలా ఉదాత్తంగా కనపడతాయి, కానీ మొత్తం తెలంగాణ జిల్లాలో, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో రిప్రజెంటేషన్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, ఈ జిల్లాలో ఒకనాడు నిమ్మల రాములు గారు, ఒకనాడు కొండూరు నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, చాలామంది బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్స్ నల్లగొండ జిల్లాలో గతంలో, ఉమ్మడి నల్లగొండ అంటే అప్పట్లో ఉన్న వాటిలో చాలామంది కూడా సీనియర్ మోస్ట్ పాలిటీషియన్స్ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి బలమైన లీడర్లు ఉండేవారు. ఇవాళ ఏ స్థాయికి మనం కిందికి వెళ్ళిపోయినాము అంటే, అసలు ఒక దశలో మొత్తం బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేనటువంటి స్థాయికి పడిపోయింది. అంతకుముందు బూడిద విక్షమయ్య గౌడ్ ఉండే, ఆ తర్వాత రిప్రజెంటేషన్ లేకుండా పోయింది. ఈ మధ్యకాలంలో మొన్నటి ఎన్నికల్లో చివరి నిమిషంలో జరిగినటువంటి నాటకీయ పరిణామాల మధ్యన బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ నుంచి ఎన్నుకోవడం జరిగింది. నోముల నరసింహయ్య గారు ఒక బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి సీనియర్ పాలిటిషియన్గా వారు గెలవడం జరిగింది. దురదృష్టవశాత్తు వారు జరిపడంతో వారి కుమారుడికి ఇచ్చినటువంటి టికెట్ ఏదో దాన్ని మనం అందరూ ఆహ్వానించవలసిందే. కానీ ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన ఒక లీడర్ని గెలిపించుకోవడం కోసము అనే అంశం కంటే కూడా వాళ్ళు టికెట్ ఇచ్చినటువంటి అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకం, వాళ్ళు కొనసాగిస్తున్నటువంటి డబ్బుల ప్రవాహము, బెదిరింపులు, తర్వాత ఓపెన్గా లబ్ధిదారుల్ని, మీ లబ్ధిదారులుగా మీరు మళ్ళీ ఇంకోసారి ఈ స్కీమ్ అందుకోవాలంటే మీరు మా ఎమ్మడి ఉండవలసిందే అనేటువంటి చెప్పేటువంటి పద్ధతి బహుశా గతంలో ఏ రాజకీయ పార్టీ చేయనంత పద్ధతులు ఇవాళ కొనసాగుతాము. నిజంగా మాట్లాడుకోవాలంటే అభివృద్ధిలో మీరే ముందున్నప్పుడు ఓటర్లకే దాన్ని వదిలివేయాలి, నిర్ణయాన్ని వాళ్ళకి వదిలివేయాలి. కానీ ఇవాళ ఒక సీనియర్ పాలిటీషియను ఉక్కిరి బిక్కిరి వదిలిన వాతావరణాన్ని ఇవాళ నాగార్జున సాగర్లో తీసుకొచ్చిన ఘనత ఇవాళ కేసీఆర్కే దక్కుతుంది. ఎందుకంటే బూతుల మయంతో ఒకరొకరు తిట్టుకోవడము, అరాచకము, దాడులు ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. దీని నుంచి అంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇవ్వడానికి ప్రెషర్ అనుకున్నా, లాబింగ్ అనుకున్నా దాంట్లో ముఖ్య పాత్ర పోషిస్తున్న జానారెడ్డికి, తెలంగాణ రాష్ట్రం తెచ్చినమని చెప్పిన టీఆర్ఎస్ పార్టీకి మధ్య జరుగుతున్న ఉప ఎన్నిక లోపలనే ఇంత రచ్చ ఉంటే ఇంక మిగతా ప్రాంతాల్లో మనం ఊహించుకోవచ్చు ఒక్కోసారి ఎట్లాంటి పరిస్థితులు వస్తాయో. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఒక జాతీయ పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్కి వైరుధ్యం ఎట్లా ఉంటే, ఇవాళ పశ్చిమ బెంగాల్లో మీరందరూ చూస్తూ ఉన్నారు. 4 నెల రోజుల నాటకీయ పరిణామాల్లో అరే భారతీయ జనతా పార్టీ 100% గెలవబోతుందని చెప్పి అమిత్ షా బల్లగుద్ది చెప్తా ఉన్నాడు. గెలవడము ఓడడము సమస్య కాదు, కానీ
గెలవడం కోసం ఎన్నుకున్న విధానం అయితే భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో వెతుక్కున్న దారి అయితే అత్యంత దుర్మార్గమైంది, దారుణమైంది. దేశమంతా ఒకవైపు కరోనాతో అట్టుడికిపోతా ఉంటే రెండవ యుద్ధానికి సిద్ధంగామని చెప్పేటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆర్థిక వ్యవస్థ అంతా కుదేలైపోయి ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్నటువంటి వాతావరణంలో పిడికడి మంది బిలియనీర్స్గా కొత్తగా ఆవిర్భవిస్తున్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితుల్లో అట్టడుగు వర్గాలకేమో ఆత్మనిర్భర తెచ్చుకోమని చెప్తా ఉన్నారు, ఆస్తులేమో కొంతమంది పెరుగుతూ ఉన్నాయి. అయినా సరే వారు ఇవాళ దీనికంటే కూడా పశ్చిమ బెంగాల్లో మనం ఎందుకు గెలవకూడదు? సరే కేరళలో ఒక ప్రయత్నం చేసినారు, కేరళలో సాధ్యం కాదు. కేరళలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు బ్లంట్గా రిజెక్ట్ చేసారు కాబట్టి ఒక ప్రయత్నం వాళ్ళు అక్కడ ఫెయిల్యూర్ అయిపోయింది. తమిళనాడులో ఒక ప్రయత్నం చేసినారు, తమిళనాడులో కూడా సరే కొంత లీకేజెస్ కొంత క్రాక్స్ అయితే తీసుకురాగలిగింది, కానీ అక్కడ కూడా గొప్ప ఫలితమే రాలే. కానీ నార్త్లో అవతల వైపు ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఇప్పుడు మాత్రం ఒక అవకాశం తీసుకున్నారు. అవకాశం పశ్చిమ బెంగాల్లో తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో తీసుకున్న దాంట్లో నిజానికి మమతా బెనర్జీ ఒకనాడు సిపిఎం పార్టీ అధికారం ఉన్నటువంటి ప్రాంతంలో కూడా సుదీర్ఘకాలం ఆమె ఉద్యమాలు చేసి ప్రజల్ని తన వైపు తిప్పుకోవడం ద్వారా అధికారంలోకి వచ్చినవారు. ఒక దశలో భారతీయ జనతా పార్టీ కూడా సన్నిహితంగా ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ తాము అధికారంలోకి రావాలంటే గతంలో ఉన్న సంబంధాల కంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దీది అని చెప్పేటువంటి ఆమెని మనం ఇక్కడి నుంచి వెళ్ళగొట్టవలసిందని చెప్పి వారు వెతుక్కున్న దారి అత్యంత హింసాత్మకంగా ముగియడం అయితే దారుణమైంది. నిన్న కూచ్బిహార్ జిల్లాలోని సితాల్కుచి అనేటువంటి ప్రాంతంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే కేంద్రీయ పారిశ్రామిక భద్రతా బలగాలు ఉంటాయో అవి ఫైరింగ్ చేసినాయి. ఎక్కడ చేసినాయి? పోలింగ్ కేంద్రంలో చేసినాయి. చచ్చిపోయింది ఎవరు? ఓటర్లు చచ్చిపోయారు. 4 ఓటర్లు చనిపోయారు. బహుశా నాకు తెలిసి ఒక కేంద్రం దగ్గర నిషేధాజ్ఞలు పెట్టి ఎవరు వెళ్లకుండా 72 గంటల నిర్బంధం విధించడం అనేది ఏ పాలకుడు అయినట్టు దుస్సాహసం. ఏంది ఇది? మొత్తం ఈ రకంగా మొత్తం ఏం చేసిరు ఇవాళ? మొత్తం అక్కడ ఎక్కడ కూడా ఓటింగ్ అంతా కూడా అక్కడ కొనసాగుతున్న ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి మమతా బెనర్జీకి రాకుండా చూసినారు. నేను ఇవాళ మమతా బెనర్జీ రాజకీయాలని సంబంధించడం కోసం కాదు, కానీ జాతీయ స్థాయిలో వారికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు అద్భుతంగా భారతదేశం యొక్క డైవర్సిటీని, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల ప్రజలకున్న హక్కుల గురించి రిప్రజెంట్ చేసేటువంటి అవకాశాన్ని మొహియా మెహతా కానీ మిగతా వాళ్ళు కానీ అద్భుతంగా తీసుకున్నారు. వాళ్ళని మనం ఖచ్చితంగా అభినందించవలసిందే. మరి వాళ్ళ భారతీయ జనతా పార్టీ దేశం లోపల అందరినీ ఐక్యం చేస్తామనే పేరు మీద మిగతా రాష్ట్రాల యొక్క హక్కుల్ని ఇట్లా మొత్తం కూడా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేసి అణిచివేసేటువంటి పరిస్థితి కొనసాగితే నేను అడుగుతా ఉన్నవారు నాగార్జున సాగర్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ని కాదని టీఆర్ఎస్ని కాదని ఓట్లు అడిగితే రేపు ఏ ప్రమాదం ఉంటుందో గెలిస్తే మనకు తెలియని విషయం అయితే కాదు. ఎందుకు ఈ మాట స్పష్టంగా అంటున్నట్టే ప్రాంతీయ పార్టీలు తమ వ్యక్తిగత అహంకారానికి, కుటుంబ నేపథ్యానికి అవకాశాలు ఇవ్వడానికి ముందుకు పోతే భారతీయ జనతా పార్టీ లాంటి జాతీయ పార్టీలు ముందుకొస్తే ప్రజలు పట్టం కట్టే సందర్భంలో ప్రాంతీయ పార్టీకే కట్టాలి అని చెప్పేసి ఏదైతే వాదన జరుగుతుందో ఆ వాదన నిలబడేటువంటి నిజాయితీ కూడా ప్రాంతీయ పార్టీ ఉండాలి. ఆ మాట తెలంగాణలో కూడా వర్తిస్తుంది. తెలంగాణలో కూడా ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారి టీఆర్ఎస్ ప్రభుత్వము మాకు ఒక అవకాశం స్థానిక పార్టీగా ఇచ్చిండ్రు. ప్రజల ఆకాంక్షలు, స్థానికంగా ఉన్న ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఎన్నుకున్న సొయ్యతో ఉండుంటే ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా అది డిఎంకే కావచ్చు, టీఎంసీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు ఉన్నప్పుడు వారికి అడిగేటువంటి నైతిక హక్కు ఉంటుంది. ప్రజలు కూడా వాళ్ళ ఎమ్మడి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎక్కడ పొరపాటు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ బెంగాల్లో ఏ ఎక్స్పెరిమెంట్ అయితే చేసిందో అదే ఎక్స్పెరిమెంట్ మొత్తం కూడా దేశంలో చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమే ఇక్కడ మాట్లాడేప్పుడు చాలామంది అందుకోసమే భారతదేశంలో రాజ్యాంగమే వైఫల్యం చెందిన కొత్త చర్చ తీసుకొని వస్తారు.
రాజ్యాంగం వైఫల్యం చెందింది కాదు. మనం ఇవాళ గప్తుగా 2వ తరగతి రేపు ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకోబోతున్నాము. భారత రాజ్యాంగం రాసినటువంటి మహానుభావుడు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని కొనసాగించడంలో మనలో మనం నిలబడలేకపోతున్నాం తప్ప ఇవాళ రాజ్యాంగ వైఫల్యంగా, పార్టీల వైఫల్యం తప్ప అది ప్రజల వైఫల్యంగా. ప్రజలంటే పార్టీలన్నీ సరిదిద్దే స్థితిలో ఉండాలి. ఇవాళ ఏం జరుగుతూ ఉన్నది? రాజకీయ పార్టీలు ప్రజల యొక్క మానసిక స్థితికి అనుకూలంగా, వారి యొక్క బలహీనతల ఆధారంగా విపరీతమైనటువంటి డబ్బు ప్రవాహాన్ని, విపరీతమైనటువంటి కొత్త భావజాలాన్ని ప్రవేశపెట్టడంతో ప్రజల సమస్యలు కాకుండా నాన్ సీరియస్ టాపిక్స్ అన్ని కూడా ముందుకొచ్చి ఇవాళ రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్న సందర్భంలో అనేక మంది దిక్కుమాలినటువంటి ప్రజల యొక్క జీవన విధానం మీద, ప్రజల యొక్క ఆకాంక్షల మీద, రాజ్యాంగం హక్కుల మీద ఏది పడితే అది మాట్లాడేటువంటి వాతావరణం మనం గమనిస్తాము. స్త్రీల మీద మాట్లాడడం కావచ్చును, ఆహారపు అలవాట్ల మీద కావచ్చును, కొన్ని మతాల మీద కావచ్చును, కొనసాగుతున్నటువంటి దాడిని మనం చూస్తా ఉన్నాం, మాటలు చూస్తా ఉన్నాం. అందుకోసం మిత్రులారా, మీ అందరికీ విజ్ఞప్తి చేస్తామన్నా, దేశంలో ఒక కొత్త సంక్షోభం అయితే కొనసాగుతూ ఉన్నది. ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మనం చేయాల్సిన కృషి ఇంకా చాలా ఉంది. ప్రజల్లో కూడా వారి యొక్క రాజకీయ ఆలోచనలో మార్పు తేవడం కోసం మనము రాష్ట్రాలకు, ప్రాంతాలకు అతీతంగా కూడా ఒక బలమైనటువంటి ఐక్యతను సాధించవలసి ఉంది. బహుశా దాన్నే మహాత్మా గాంధీ గారి యొక్క మనుమడు గోపాలకృష్ణ గాంధీ ఈ మధ్యకాలంలో దేశం లోపట్నే ఒక కొత్త ఐక్యతను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన దానికి స్ఫూర్తి అదే అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మరి ఒకనాడు సిపిఎం పార్టీ ఇదే పోలింగ్ బూత్లన్నీ ఆక్యుపై చేస్తుందని చెప్పేసి అవాళ మమతా బెనర్జీ గారు ఆరోపణ చేసింది. సరే, ఒక దశ వచ్చింది, వారు ఆ స్థితిని కూడా ఎదుర్కొని వారే ముఖ్యమంత్రి అయింది. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ సిపిఎం పార్టీ వెనక్కిపోతే ఇమ్మీడియట్గా వారు ఇవాళ భారతీయ జనతా పార్టీ థ్రెట్ కొనసాగుతా ఉంది. నిజంగా ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలి. ప్రాంతీయ పార్టీకి అవకాశం వచ్చిన తర్వాత మనం ఎంత అరాచకంగా ఉంటామంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మమతా బెనర్జీ సుదీర్ఘంగా నందిగ్రామ్ పోరాటం తర్వాత గెలిచిన తర్వాత వచ్చిన అవకాశాన్ని ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళడం కంటే వచ్చిన కొద్ది రోజుల్లోపటినే అవాళ నందిగ్రామ్ ఉద్యమానికి అన్ని విధాల మద్దతు తెలియజేసినటువంటి మావోయిస్టు పార్టీ నాయకులు కిషన్జీ గారిని అత్యంత దారుణంగా ఎన్నుకుంటున్నది. దేశవ్యాప్తంగా కూడా మనకు విచిత్రమైన పరిస్థితి ఏమేర్పడుతుందంటే, చాలా సందర్భాల్లో మావోయిస్టు పార్టీ నిర్మించిన ఉద్యమాల్ని తమకు అనుకూలంగా మలుచుకొని కొన్ని పార్టీలు అక్కడక్కడ గెలిచిన తర్వాత వారి మీదనే అణచివేతను కొనసాగుతారు. ఇక్కడ మావోయిస్టులు కూడా ఆలోచించుకోవాలి ఏమిటంటే, ఉద్యమాలు చేయడం తమ వంతు, అవకాశాన్ని చేజిక్కించుకొని అధికారులకు రావడం మిగతా వాళ్ళ వంతు అయినప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతులకు వ్యతిరేకంగా ఆ పార్టీలు గెలిచిన తర్వాత మళ్ళీ అణచివేతను కొనసాగిస్తున్న తరుణంలో పార్లమెంటరీ వ్యవస్థలో ఒక కొత్త స్పేస్ తీసుకోవడానికి ఎంత అవకాశం ఉందో అన్ని వైపులా ఆలోచించవలసిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఒక విషయం అయితే నాకు చాలా స్పష్టమైంది ఏమిటంటే, ఆమె ఇవాళ నందిగ్రామ్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జల్పాయిగురిలో ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ యొక్క నియమావళి, అది ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కంటే మోడీ కోడ్ ఆఫ్ కండక్ట్ రాసుకోండి అని చెప్పి. ఇవాళ చాలా విచిత్రమైన వాతావరణం కూడా ఏంటంటే, చాలా ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనం లోపల ఎలక్షన్ కమిషన్స్ ఉండి ఇష్టమైనట్టు ప్రవర్తించడము, స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల ఇన్ఫ్లుయెన్స్కు లొంగి కూడా వాళ్ళు రూల్స్ సడలించడం మనం గమనిస్తున్నాం. చాలా స్పష్టంగా మనకి ఇవాళ అక్కడ ఉప ఎన్నికలు, మనకు ఇప్పుడు నాగార్జున సార్ ఉప ఎన్నికల్లో కూడా ఏ మాత్రం కూడా తెలంగాణ ఇచ్చిందని చెప్పేది కాంగ్రెస్ పార్టీకి స్పేస్ ఇవ్వకుండా, ఇన్నేళ్ళు అధికారం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి స్పేస్ ఇవ్వకుండా ఇవాళ ఒక ప్రాంతీయ పార్టీ ఇష్టం ఉన్నట్టుగా ఇష్టారాజ్యంగా డబ్బులు పంచుతా ఉంది.
అంటే ఎందుకు ఈ అంశాలు ఎన్నింటి ఒక్కసారి ఒక దగ్గర గురించి మీకు చెప్తున్నానంటే ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ను కూడా మనం మార్చాల్సిన పద్ధతి ఉంది. అదే సందర్భంలో కోర్టుల యొక్క యాటిట్యూడ్ కూడా మార్చవలసిన అవసరం ఉన్నది. అంటే దేశంలో బుద్ధిజీవులు ప్రజల కోసం ఆలోచన చేసేటువంటి వాళ్లకు దేశంలో చేయగలిగే పని ఎంత ఉంది అని చెప్పడానికి ఇవాళ మహాత్మా గాంధీ యొక్క మనవడు గోపాలకృష్ణ గాంధీ తాను మాట్లాడుతూ పాలకులు గతము కంటే కూడా అభివృద్ధి నిరోధకులుగా మొత్తం వనరులన్నింటినీ ప్రైవేట్ పరం చేసేటువంటి పనిలో ఉండి రాజ్యాంగాన్ని ఉల్లంఘించే పద్ధతి లోపల ముందు కొనసాగుతున్న తరుణం లోపల ఇదే కొనసాగితే ఇవాళ భారతదేశం యొక్క స్వాతంత్రం యొక్క స్ఫూర్తి రాజ్యాంగం యొక్క స్ఫూర్తి చివరకు లేకుండా పోతుందని చెప్పేటువంటి పరిస్థితి దేశంలో ఉంది. అందుకోసమని ఇవాళ ప్రాంతీయ పార్టీలుగా మనలాంటి వాళ్ళం ఎవరమైనా సరే ప్రాంతీయ ఆకాంక్షలను రిప్రజెంట్ చేస్తూనే అదే సందర్భంలో దేశం మొత్తంలో కొనసాగేటువంటి రాజకీయ పరిణామాల్లో మన పాత్రను కూడా పోషించేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఎవరికి వాళ్ళంగా స్థానికంగా అవకాశం వస్తే చాలు ప్రజల్ని తప్పుదారి పట్టించి వనరుల్ని కొల్లగొట్టవచ్చు, కేంద్రంతో రాజీపడి మన పనులు మనం చూసి చక్కదిద్దుకోవచ్చు అనేటువంటి వాతావరణం ఉంటే ఇవాళ పశ్చిమ బెంగాల్లో ఏ వాతావరణం ఉందో రేపు తెలంగాణ కూడా అదే వాతావరణం ఉంటుంది, రేపు తమిళనాడులో కూడా అదే వాతావరణం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మిత్రులకు విజ్ఞప్తి చేస్తామన్నా ఇది కేవలము మీ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం కోసం నేను చెప్పడం లేదు. బలమైనటువంటి కేంద్రం కావాలి. అది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చెప్పినారు. బలమైన కేంద్రము అంటే అర్థం బలమైన రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీని ప్రాంతీయంగా ప్రజల హక్కుల్ని కొల్లగొట్టే విధానం అని కాదు. దేశాన్ని రక్షించడం కోసం బలమైన కేంద్రం కావాలి తప్ప రాష్ట్రాల యొక్క హక్కుల్ని కొల్లగొట్టడం కోసం బలమైన కేంద్రం కాదు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ మిత్రులకు విజ్ఞప్తి చేస్తామన్నా మీ పార్టీగా మీరు ఒక బలమైన కేంద్రాన్ని కోరుకోవడంతో పాటు ప్రజాస్వామ్యయుతంగా భారతీయ జనతా పార్టీ ప్రవర్తించేటువంటి పద్ధతిలో కూడా కొనసాగకపోతే మాలాంటి వాళ్ళం ఎవరమైనా సరే ఒక స్పష్టమైన విభజన రేఖ గీసుకున్నటువంటి వాతావరణం వస్తుంది. మీరు మీ రాజకీయాల్లో జాతీయవాదాన్ని బలంగా తీసుకుపోయేటువంటి ప్రయత్నం కానివ్వండి, కుటుంబ పాలన అయినటువంటి దేశం కావాలని కోరుకోవడం కానివ్వండి, ఈ అంశాల్లో మీ పద్ధతిలో మీరు కొనసాగడానికి ఎవ్వరికీ అభ్యంతరం లేదు. ఎందుకంటే భారతదేశం యొక్క స్వతంత్ర స్ఫూర్తి లోపల కూడా 100% జాతీయవాదం ఉండవలసిందే, దానికోసం కొట్లాడవలసిందే. అదే సందర్భంలో మిగతా ప్రాంతాల యొక్క వైవిధ్యాన్ని కూడా మనం గౌరవించడం అవసరం అని చెప్పేసి కూడా మీరు నాయకత్వాలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక కాషన్ అయితే ఒక హెచ్చరికనైతే దేశంలో ఉన్న బుద్ధిజీవులందరూ కూడా ఇవాళ తెలియజేస్తుంది ఏమిటంటే రాష్ట్రాల హక్కులు గుర్తించినటువంటి తీరు లోపల ఏ జాతీయ పార్టీ ముందుకు వచ్చినా సరే దాన్ని విస్తరించకుండా చూడవలసిన బాధ్యత మాత్రం మన మీద ఉన్నది. అది భారతీయ జనతా పార్టీకి కాదు ఏ పార్టీకైనా కూడా వస్తుందని తెలియజేస్తూ ఇవాళ దేశంలో హక్కుల కోసం పోరాటం చేయడానికి వామపక్షాలైనా కాంగ్రెస్ అయినా రకరకాల ప్రాంతీయ పార్టీలైనా కూడా అందరూ కూడా తమ ఈగోస్ను వదులుకొని కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ అంశానికి ఈరోజు మాట్లాడడానికి ప్రధానమైన ప్రేరణ గోపాలకృష్ణ గాంధీ గారు చాలా అంశాన్ని వారు ప్రస్తావించిన ఇంటర్వ్యూ ఏదైతుందో ఆ ఇంటర్వ్యూ చాలా అంశాలు కూడా నాలాంటి వాళ్ళకు స్ఫూర్తినిచ్చినని చెప్పి తెలియజేస్తూ కొత్తగా తెలుగు సంవత్సరాది ఉగాదిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ. హాయ్ వ్యూవర్స్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.